టీడీపీ అంటేనే తెలుగుదేశం డ్రగ్స్ పార్టీ అని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పుట్టా మహేష్ను తప్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ ఉన్నారని, ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారని తెలిపారు. పుట్టా మహేష్కు టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. పుట్టా మహేష్కు ఎంపీగా కొనసాగే అర్హత లేదని కాకాని స్పష్టం చేశారు. కలిసి ఈయన ఈ డ్రగ్స్ పార్టీ మహేష్ యాదవ్ అనేటువంటి అతను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేసింది కూడా ఈ మహేష్ యాదవ్ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించి పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి గ్రూపుగా అందరికీ టెస్టులు చేశారు కాబట్టి అక్కడ ఈయన తప్పించేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ టెస్టులు చేశారు. టెస్టులు చేసిన వెంటనే ఈరోజు దానికి సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అగంతకుల మాదిరిగా హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే వీళ్ళు ఏ విధంగా ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ.